నిరుద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టడం కోసం ప్రిపేర్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకోసం అని చెప్పేసి సుప్రీంకోర్టులో గతంలో టీఎస్పీఎస్సీ క్యాన్సిలేషన్ మీదన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ టైంలో వేసినటువంటి సవాల్ చేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుని కొత్త పరీక్షలకి కొత్త నోటిఫికేషన్కి రెడీ చేసేశారు. దాంతోపాటుగా ఏజ్ లిమిట్ ఈ కారణంగా గత 2 ఏళ్లలో సఫర్ అయినటువంటి నిరుద్యోగుల కోసమని ఇప్పటిదాకా 44 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకొచ్చారు ఇంతకుముందు కేసీఆర్. ఎందుకంటే ఈ ఉద్యమాల కారణంగా ఒక 5-6 ఏళ్ళు నష్టపోయారు కాబట్టి 44 ఏళ్ల దాకా కూడా ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చని ఆయన పెడితే, ఈ 2 ఏళ్ళు నష్టపోయారు కాబట్టి 46 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే 46 ఏళ్ళకి ఉద్యోగానికి వస్తారు, 60-62 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. అంటే వీళ్ళ జీవితంలో మనకి 18వ ఏడు తర్వాత మైనార్టీ తీరిపోతుంది. 18 నుంచి 46 దాకా కష్టపడితే చివరికి 16 ఏళ్ళ ఉద్యోగం వస్తున్నాడు, 16-18 ఏళ్ళ ఉద్యోగం వస్తుంది అనమాట. ఆ తర్వాత జీవితకాలం ఇబ్బంది పడాలి. మరి దేశంలో కరెక్ట్ అయిన పద్ధతి ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.